ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లాలగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో దొంగతనానికి పాల్పడ్డ 3 సభ్యులు గల గ్యాంగ్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ సికింద్రాబాద్ జోన్ రక్షిత కె మూర్తి మంగళవారం అంబర్పేట డీసీపీ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లి అరిహంత్ సదన్ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న శరత్ నరేష్ ఇంట్లోకి నిందితులు అక్రమంగా చొరబడి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి ఆమెపై దాడి చేసి సుమారు 4.5 లక్షల విలువ గల 28.8 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారని తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కొర్రప్పగారి మహేష్, చిన్నకోట్ల పవన్ కుమార్ భవన్న, గీజు సురేంద్ర వారిగా గుర్తించారు. ఈ మేరకు క్రైమ్ నెంబర్ 17/2026 సెక్షన్ 309 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 18.15 గ్రాముల బంగారు గొలుసు, 3.15 గ్రాముల బంగారం, 7.52 గ్రాముల కంకణంతో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రధాన నిందితుడు మహేష్ గతంలో అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేశాడని, ఆ పరిచయంతో అపార్ట్మెంట్ పరిసరాల పరిస్థితులపై క్షుణ్ణమైన అవగాహన కలిగి దొంగతనానికి పథకం వేసినట్లు వెల్లడైందని, అతడు తన స్నేహితులతో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడని డీసీపీ చెప్పారు. 3 నిందితులను మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఆపరేషన్ డీసీపీ సికింద్రాబాద్ జోన్ రక్షిత కె మూర్తి పర్యవేక్షణలో విజయవంతంగా సాగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నరసయ్య తదితర ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ప్రాంతంలో మేము మన సికింద్రాబాద్ జోన్ టీమ్ అండ్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక జాయింట్ ఆపరేషన్ లో ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 28.8 గ్రామ్స్ గోల్డ్ దొరికింది అండ్ 2 మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేసాము. టోటల్ వర్త్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈ గోల్డ్ ప్లస్ మొబైల్ ఫోన్స్ కలిపి 4.5 lakhs దొరికింది. సో వీళ్ళు ముగ్గురు వచ్చేసి మన దగ్గర మొన్న 21st January 9:30 మార్నింగ్ ఒకటి మనకి లాలాగూడ పిఎస్ లిమిట్స్ లో ఒకటి దొంగతనం కేసు నమోదు చేశారు. అది వచ్చేసి క్రైమ్ నంబర్ 17/26 అండర్ సెక్షన్ 309 బిఎన్ఎస్. మీ అందరికీ కూడా తెలుసు ఈ కేసు గురించి. ఇది ఆల్మోస్ట్ ఉదయం వాళ్ళ అబ్బాయి SBI లో పని చేస్తారు. వాళ్ళ ఇంటి నుంచి బయటకి వెళ్ళిన ప్రాంతంలో ఒక 10 minutes లో ఒక 2 వ్యక్తులు వాళ్ళ అపార్ట్మెంట్ లో అరిహంత సాధన అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. వాళ్ళు అక్కడ 2 వ్యక్తులు 3rd floor లో ఉండే నివాసి ఒక 80 to 82 years ఓల్డ్ వృద్ధ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె వేసుకున్న కొన్ని బ్యాంగిల్స్, గోల్డ్ చైన్స్ అవన్నీ అక్కడి నుంచి తీసుకొని ఒక 10 minutes లోనే అక్కడి నుంచి బయలుదేరారు. సో ఇమ్మీడియట్లీ మనకి కాల్ వస్తే మన ఇన్స్పెక్టర్, ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ అక్కడ సీన్ కి వెళ్ళారు అండ్ అక్కడ మాట్లాడింది కూడా అయింది. అండ్ CCTVs కూడా చెక్ చేసి మనకి కొన్ని క్లూస్ కూడా దొరికింది. సో ఇమ్మీడియట్లీ మేము అండ్ దెన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండర్ డీసీపీ వైభవ్ వాళ్ళ టీమ్స్ కూడా ఫామ్ చేసాము. ఒక 5 teams ఫామ్ చేసి ఇన్ని రోజు మేము వర్క్ చేసాము. మళ్ళీ మనకి ఈ రోజు ఉదయం ఇదిలో బ్రేక్ వచ్చింది. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వీళ్ళు ముగ్గురు దొరికారు. వీళ్ళ ముగ్గురు బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఒక A1 వచ్చేసి గుర్రపాగిరి మహేష్, ఈ 36 years లేబరర్ గా పని చేస్తారు. వీళ్ళందరూ పుట్టపర్తి నివాసులు. ఇక్కడ ఈ మహేష్ ది ఇది చూడాలి అంటే వీళ్ళు ఇక్కడ వాచ్మెన్ గా ఈ సేమ్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పని చేశారు. ఆల్మోస్ట్ అక్టోబర్ 2021 నుంచి మే 2024 వరకు వర్క్ చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పుట్టపర్తికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఇంకా ఇద్దరు వ్యక్తులు చిన్న కోట్ల పవన్ కుమార్ అండ్ గిజ్జు సురేంద్ర వీళ్ళు ముగ్గురు కలిసి అంటే వాళ్ళకి కొంచెం అలవాట్లు, ఇది తాగేది, దెన్ వేరే చటాలు ఉండి వాళ్ళకి వచ్చే జీతం సరిపోక ఇది వాళ్ళకి తెలుసు ఓకే ఇట్లాగే ఉంది ఒక ఇల్లు, వాళ్ళ అబ్బాయి త్వరగానే వెళ్ళిపోతారు, ఇంకా ఎవరు ఉండరు ఇంట్లో అని వాళ్ళు ఒక స్కెచ్ వేశారు. సో వాళ్ళు ముగ్గురు వాళ్ళ విలేజ్ నుంచి బయలుదేరి మన హైదరాబాద్ కి వచ్చారు. మళ్ళీ 21st నాడు ఇంటి దగ్గరనే ఉండి ఎప్పుడు వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆ వృద్ధామికి ఇంకొకటి ఏమిటంటే ఆ టైంలో పని అమ్మాయి వస్తుంది ఇంటికి. సో డోర్ కూడా ఓపెన్ గా పెట్టుకుని ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, CCTVs ఉంటుంది అని. అదే టైంలో వీళ్ళు చూసి వీళ్ళిద్దరు వ్యక్తులు వచ్చి దొంగతనం చేశారు.
సో మేము టీమ్స్ ద్వారా వీళ్ళందరినీ మేము ఇంటరోగేట్ కూడా చేసాము. వాళ్ళు కూడా మనకి ఇది రికవరీ కూడా అయింది. వాళ్ళ నుంచి ఒక గోల్డ్ బ్యాంగిల్, ఒక చైన్ కూడా రికవరీ అయింది అండ్ రింగ్ కూడా రికవరీ అయింది. ఇంకా కొన్ని 2 బ్యాంగిల్స్ కూడా రికవరీ అవ్వాలి. వాళ్ళు ముత్తోట్ ఫైనాన్స్ లో అది పెట్టారు. సో మళ్ళీ వీళ్ళని మేము రిమాండ్ ఈ రోజు చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా అది కూడా మేము రికవరీ చేస్తాము. అండ్ వీళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇదిలో మహేష్ ఇక్కడ వాచ్మ్యాన్ గా ఎప్పుడు పని చేశారు 21 to 24 లో. వీళ్ళు ఒక కిడ్నాపింగ్ కేస్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇన్ కార్ఖానా పిఎస్, ఇది 2024 లో. అండ్ A2 పవన్ ఎవరు ఉన్నారో వాళ్ళు అలియాస్ భువన్ అని, వాళ్ళు ఒక మర్డర్ కేస్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇది బెంగళూరు సిటీలో 2019 లో అయిన కేసు. అదిలో అక్విటల్ కూడా అయ్యారు. బట్ ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఈ మొత్తము ఈ సూపర్విజన్ లో మనకి మన అడిషనల్ డీసీపీ సికింద్రాబాద్ జోన్ నర్సయ్య, ఏసీపీ చిల్కలగూడ and our inspector Lalaguda, and plus I extend my heart-felt gratitude to DCP Task Force Vaibhav and his teams, Inspector Chandrasekhar and all his task force team members, and mana zonal team officers ఎవరెవరు ఉన్నారో, SI and then mana DI Mahankali, DI చిల్కలగూడ, వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఈ డిటెక్షన్ పాసిబుల్ అయింది అండ్ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ మేము పట్టుకున్నాం. థ్యాంక్ యూ.